ఎంతగానో ఎదురు చూసే వ్యాలంటైన్స్ వీక్ వచ్చేసింది. ఇంకా ఈ వారం రోజులు ప్రేమికులకు ప్రతిరోజు పండగే పండగ. అసలు వ్యాలంటైన్స్ డేను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో మీకు తెలుసా? అయితే నేను చెప్తాను, తెలుసుకోండి. 3వ శతాబ్దంలో రోమ్ అనే దేశంలో క్యాల్డస్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక రూల్ ని పాస్ చేశాడు. పెళ్లి చేసుకుంటే యుద్ధానికి వెళ్లరేమోనని ఆ రాజ్యంలో ఏకంగా పెళ్లినే బ్యాన్ చేశాడు. కానీ వ్యాలంటైన్ అనే వ్యక్తికి ఇది చాలా అన్యాయంలాగా అనిపించి ప్రేమికులకి సీక్రెట్ గా పెళ్లిళ్ళు చేసేవాడు. ఈ విషయం రాజుకి తెలిసి వ్యాలంటైన్ ని జైల్లో పెట్టాడు. ఇంకా వ్యాలంటైన్ జైల్లో జీవితాన్ని గడిపే టైంలో జైలర్ కూతురుతో ప్రేమలో పడ్డాడు. కాకపోతే జైలర్ కూతురు ఇక్కడ బ్లైండ్ అన్నమాట. దీంతో ఈ విషయం తెలుసుకున్న జైలర్ వ్యాలంటైన్ ని చంపేయాలనుకున్నాడు. అయితే చివరి రోజున అంటే ఫిబ్రవరి 14న ఆమెకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని ఉంది. సో ఆ రోజు నుంచి వ్యాలంటైన్ చనిపోయిన రోజుని రోమన్స్ తో పాటు ఇతర దేశాల్లో కూడా ఫిబ్రవరి 14న ప్రేమికులకి గుర్తుగా వ్యాలంటైన్స్ డే అని జరుపుకోవడం మొదలు పెట్టారు. కానీ లవర్స్ ఈ మధ్య వేడుకలని వారం రోజులంతా సెలబ్రేట్ చేసుకున్నారు. అదేనండి రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అంటూ ఈ వీక్ అంతా సెలబ్రేషన్ లో మునిగిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని మీ వ్యాలంటైన్ కి షేర్ చేసి మీ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి.